అండి పునాస మామిడికాయ పచ్చడి పెడుతున్నాను. 4 కాయలు తీసుకున్నానండి, పెద్దవి మీడియం సైజు పెద్ద కాయలు. చీర ముక్కలు అవనియండి. ఇవి చీర ముక్కలండి, ఆరబెట్టుకున్నాను. చెమ్మ వండుకున్నాను. ఇవి చూడండి ఎలాగా ఆరబెట్టుకోవాలి. పునాసకాయ పచ్చడి పెట్టుకుంటేని దీంట్లో కావాల్సిందండి ఆవు పిండి, సాళ్ళకి 3 అరసాలు వేసానండి. 3 అరసాలు కారం, కొద్దిగా మెంతిపిండి, 2 స్పూన్లు మెంతిపిండి అండి వేపి తీసుకున్నాను నేను. ఇందులో అండి అరసాలకు తక్కువే లేదు ఉప్పు అండి. ఇందులో అండి మళ్ళీ ఇక ఎల్లుల్లిపాయ గుడ్లండికి కొద్దిగా మెంతులండి, ఎన్నో కదండి 1 స్పూన్ మెంతులు వేస్తారండి. చూడండి కారం, మెంతులు, ఎల్లుల్లిపాయలు, ఉప్పు, మెంతిపిండి, ఆవు పిండి 3 కలిపేస్తానండి. ఇలా ఇవన్నీ మామిడికాయ ముక్కలు కూడా ఇందులో కలిపేస్తున్నాను. చీర ముక్కలు అన్నమాటండి. దోశ పల్లీలు నూనె వేస్తున్నానండి ఇందులో. ఇదిగోండి పచ్చడి సింపుల్గా కలిపానండి. ఇదిగోండి కలుపుతున్నాను. పునాసకాయ పచ్చడి అంటే అండి ఎండలో పోసుకోవాలి, మరి ఎండితేనే బాగుంటుందండి. చెమ్మంతా లాగా కానీ లేకపోతే ఊట వచ్చేస్తుంది ఇది పచ్చడి. జంపు పెట్టేసానండి నేను ఇందులో, ఇంత పడుతుందని. కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఏంటంటే ఆవు పిండి కట్టాలి. ఆవు పిండి పునసకాయ పచ్చడి పులపే కదండి పునసకాయ, అందుకని. అయ్య బాబాయ్ చూడండి పచ్చడి అంతా కలర్గా ఉందండి. నూనె అయితే ఎంత వేయలేదండి, 1/2 కేజీ వేసాను ఇందులో నేను. 1/2 కేజీ నూనె ప్యాకెట్ అండి, చాలు. మగ్గితే పడుపు చాలండి. ఏంటండి పునసకాయలు పచ్చడి మామూలుగా మామిడికాయలో పెట్టేసుకోవచ్చు, కానీ మీరు ఏం చేస్తారంటే ఊట వచ్చేస్తే నిలబడదు పచ్చడి అండి. ఎక్కువ నిలబడదు, తినడానికి నీరు కింద అంతది. చూడండి పచ్చ ముక్క మీకు పునసకాయ పచ్చడి ఆరబెట్టుకుంటే సంవత్సరమైనా అలా ఉంటుందండి ముక్క. చూడండి నూనెలో మగ్గుతుంది కాబట్టి అండి. ఇక నూనె వేసి పెట్టుకున్నానండి, ఇందులో నూనె వేసాను డబ్బాలోని. డబ్బాలో వేస్తున్నానండి. పెడతానండి నేను 100 కాయలు పచ్చడి. ఇంకా పెట్టలేదండి, పెట్టినప్పుడు కూడా చూపిస్తాను మీకు అండి. అంటే ఇంట్లో వాడుకుంటానికి. మా ఇంట్లో తమడా పచ్చడి, మాగా పచ్చడి అన్నీ ఉంటాయండి. నేనేమైతే అండి ఇది శనగలో పెట్టండి, ఇది పునసకాయ పచ్చడి. పోలే కదేనండి, ఇంకా అన్ని ఇంట్లో ఉన్న ఆవు పిండి కట్టానండి, కలిపి పెడుతున్నాను.
కొద్దిగా ఆవపిండి వేసానండి. ఏంటండి ఇప్పుడు మామిడికాయలు పులగ ఉంటాయి కదా, పునసకాయ అనగానే పులపిండి, పులప ఎక్కువ అయిపోద్దేనండి. కొద్దిగా ఆవపిండి వేసుకుని కవర్ అవుతుందండి అది. చూడండి పెట్టేసాను, కలిపాను. చూడండి కలిపేసాను. సింపుల్గా అయితే పెట్టేసేయండి. ఇది పచ్చడి పెట్టుకుంటే శనికాడకుండానే పెట్టుకోవాలి అండి. పచ్చడి ఆవకాయ పచ్చడి ఏంటారేమో, శనిగడ్డ అదంటే మీకు పచ్చడి నిలవ ఉండదండి. ఇంకా నిలవ ఉండదు, మనకి బాగోదు కూడా పచ్చడి అండి. నిలవ ఉండదండి అసలు పచ్చడి. ఇంకా ఇదిగోండి నూనె పోసేస్తున్నాను. ఇందులో మగ్గితే సరిపోద్ది. ఇది పచ్చట్లో కక్కేసి సారీ అండి, ఎక్కువ అక్కలేదు. ఇంకా పచ్చడి కిందకి దిగిపోయి కొద్ది ముక్కలండి. మీకు చూడండి సరే. నచ్చితే లైక్ ఇవ్వండి. పచ్చడి అయితే ఇలా పెడతాను నేను. ఏడుశనగ నూనె పోస్తాను ఇందులోని, ఏ పచ్చడి పెట్టినని అండి. లైక్ ఇవ్వండి. మళ్ళీ తిరగేసినప్పుడు చూపిస్తాను మీకు. మళ్ళీ కలిపినప్పుడు 3వ రోజులు కలుపుతాను కదండి, అప్పుడు చూపిస్తాను మీకు. పచ్చడి అయితే ఇలాగే పెట్టుకోవాలండి. మరి మీరు ఎలా పెడతారో తెలీదు. నేనైతే పునసకాయల పచ్చడి అయితే ఇలా పెడతానండి. నేను ఆరబెట్టి పెడతాను. లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.